సత్య మార్గాన్వేషకులవుతారు. వాని గురించి నీవు చింతించకు. నేనది తెలపడానికే వచ్చాను. ఇక నీవు భోజనం చేయి. ఎలా సహిస్తుంది నాకు భోజనం? అక్కడ నా పుత్రుడు ఆకలి దప్పులతో అలమటిస్తుంటే ఎవరు తీరుస్తారు వాడి ఆకలిని? వానికి ఈ ప్రకృతే అన్నీ సమకూర్చినది. ఒక విషయం నీకు తెలుసా పుత్రి? నీ కుమారుడెంత మొండివాడో. ఇంతవరకు ఆ బాలుడు ఒక్క మెతుకు కూడా తీసుకోలేదు. తన మాత భోజనం చేయకపోవడం వల్ల. ఆకలితో అతను బాధపడకూడదనుకుంటే వెళ్ళు, భోజనం చెయ్యి. ఆయుష్మాన్ భవ. నారాయణ నారాయణ. అరే, ఇంతవరకు ఏమీ తిన్నన్నావు? అంత ఆరటంగా తింటున్నావేంటి నువ్వు? ఎందుకంటే మాత కూడా భోజనం చేస్తున్నది. నీకెలా తెలిసినది? పుత్రుడు మాత శరీరములోని ఒక అంశము ఆమె యొక్క సర్వ అవస్థలను గ్రహించగలుగుతాడు. ధన్యవాదాలు మిత్రులారా, మీరంతా నాకెంతో ఉపకారం చేశారు. ఇప్పుడిక మీతోనే ఉంటాం. మరి మీ విద్య ఏం కావాలి? అక్కడ చెప్పిన విద్య ఏది మాకు అవసరం లేదు. మీరిది కూడా ఆలోచించాలి. ఈ విధంగా గురుకులాన్ని వీడి వచ్చేసినట్లయితే మన గురువర్యులు చండా అమార్కుల గతేమిటి? మాకేం తెలుసు? మేము వారి గురించి ఆలోచించడం లేదు. లేదు మిత్రులారా, ఇది దుస్సాహసం. గురువు ఎలాంటి వారైనా గురువులే, ఆదర్శనీయులు. గురువు పితృ సమానులు, ఈశ్వర సమానులు. గురువునకు శిష్యుని వలన అవమానం జరిగితే ఈశ్వరుడు ఆ శిష్యులను ఎన్నడూ క్షమించడు. మీరు కూడా ఇలా వచ్చేస్తే మహారాజు హిరణ్యకశపు తన క్రోధావేశాలను మన ప్రియ గురువర్యులపై ప్రదర్శిస్తారు. ఇదే జరిగితే మిమ్మల్ని నేను క్షమించలేను, నన్ను క్షమించుకోలేను. అసలు మేమెందుకు వచ్చామంటే నీకే కష్టం కలగరాదని, నీవు ఒంటరి అయిపోకూడదని. మీరు వచ్చిన తరువాత నాకు తెలిసింది నేను ఒంటరిని కానని. ఒకవేళ మీరు గురుకులానికి మరలకపోతే అది నాకు దుఃఖ కారణమవుతుంది. నేను సుఖంగా ఉండాలనుకుంటే వెళ్ళండి, గురుకులానికి వెళ్ళండి. మిమ్మల్ని నేను అక్కడే కలుసుకుంటాను. రక్షించండి దేవా, రక్షించండి. రక్షించండి దేవా, రక్షించండి. రక్షించండి దేవా, రక్షించండి. రక్షించండి దేవా, రక్షించండి. ఏమి జరిగినది? నా ప్రియమైన ప్రజలకు ఆపద కలిగించిన సాహసం ఎవరు చేశారు? ఏ దుష్టుడు మిమ్మల్ని కష్టాల పాలు చేశాడో? పురజనులారా, తామందరికీ వచ్చిన కష్టం ఏమిటి? దేవా, మేమంతా ఘోర విపత్తులో చిక్కుకున్నాం. సర్వశక్తి స్వరూప, మా పుత్రులు గురుకులమును వీడి పారిపోయారు. అంటే గురుకుల కఠోర నియమాలు, ఉపాధ్యాయుల విద్యా శిక్షణా పద్ధతులను చూసి వారు తట్టుకోలేక పారిపోయారా? అటువంటిది ఏమీ లేదు ప్రభు. అయితే ఏ కారణంగా వారు గురుకులమును వదిలి వెళ్ళిపోయారు? వారి మిత్రుడైన ప్రహ్లాద కుమారుని వెతుక్కుంటూ వెళ్లారు. వారెక్కడున్నది తెలియదు. రాజకుమారుడు ప్రహ్లాదుని కోసమా? అంటే వారికి తెలీదా రాజకుమారుడు ప్రహ్లాదుడు రాజద్రోహేనే? అది తెలిసి కూడా వారింత సాహసం చేశారంటే వారు నా దృష్టిలో అపరాధులే. ఈ అపరాధానికి వారికి దండన అవశ్యం లభిస్తుంది. దండన సాధారణ అపరాధులకే కదా మహాప్రభు. ఈ బాలకులు చేసినది తప్పు కాదు, అపరాధము కాదు, మహావిద్రోహము. వారు అసుర గురుకుల సమస్త విద్యా విధానముననే వ్యర్థమని, అర్ధరహితమని ఘోషిస్తున్నారు. వారిప్పుడు తమ ప్రభుతను, ఈశ్వరత్వమును బాహాటంగా ధిక్కరిస్తున్నారు. స్పష్టంగా వివరించు స్వరభాను. హే సర్వశక్తిమంత,
నేడు అన్ని దిశలా ఇదే చర్చ. స్వయంగా తన పుత్రుని నియంత్రించలేక తన పుత్రునిచే ఈశ్వరుడు అనిపించుకోలేనివాడు ఎలాంటి ఈశ్వరుడని ఎవరు కొలుస్తారని అంటున్నారు. తమరు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించకపోతే తమ విరోధులు ప్రహ్లాదుని యొక్క సహచరుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. చొరబాను! నేనిందుకే వారిని వధించాలనుకున్నాను. నువ్వే నన్ను నిరోధించావు. నువ్వే కదా వారిని వదిలేయమని చెప్పావు. చాలా నమ్మకంగా చెప్పావు వాడి పాపాన వాడే పోతాడని. ఇప్పుడేమైనది? పూర్తిగా నా అంచనాలు తారుమారైనాయి ప్రభు. నేననుకున్నాను గోటితో సాధించవలసిన దానిపై గొడ్డలి ప్రయోగం ఎందుకు అని. నేను వానిని భోజన వసతి లేకుండా మలమల మార్చి చంపాలనుకున్నాను. అదేమిటో గాని అతడు చలించలేదు. నేను విఫలుడనయ్యాను. ఇంత జరిగినా అతడు విష్ణు జపాన్ని వీడలేదు. మాకు తెలుసు, మా మూర్ఖపుత్రుడి మనసుకి విష్ణు జపం రోగం అన్నది పట్టుకున్నది. దానికి చికిత్స వాని మరణము తప్ప వేరొకటి లేదు. లేదు, వాని ఈ భయంకరమైన రోగమునకు కేవలం సరైన ఔషధం మృత్యువే. మృత్యు ఒక్కటే. సేనాపతి అశ్వమిత్ర, ఆజ్ఞ ప్రభు. వెళ్ళు. మా మూర్ఖపుత్రుడెక్కడున్నా వెతికి వానికి మా ఆదేశాన్ని మరోసారి తెలియజేయి. వాడు మమ్ము ఈశ్వరునిగా స్వీకరించి తీరాలని. ఒకవేళ ఈసారి ఈ ఆజ్ఞను ధిక్కరిస్తే వాని కాళ్ళు చేతులు కట్టివేసి ఎత్తైన పర్వత శిఖరం మీదకు తీసుకువెళ్ళు. నిర్దాక్షిణంగా వాడిని ఆ పర్వతం నుంచి కిందకు తోసివేయి. వాడి శరీరం నుగ్గునుగ్గైపోవాలి. వెళ్ళు. తమ ఆజ్ఞను పాలిస్తాను ప్రభు. కాని సర్వశక్తిమంతా మాకు తెలియదు. ప్రహ్లాద కుమారులు ఎక్కడున్నారో ఏమో. ఎక్కడని వెతకమంటారు? అతను ఎక్కడున్నాడో నాకు తెలుసు. సేనాపతి, నీవు నాతో రా. నేను నీకు మార్గం చూపుతాను. ప్రియజనులారా, మీ పుత్రులను మీ వద్దకు చేర్చడం భగవంతునిగా నా కర్తవ్యం. మీ పుత్రులు మీకు లభిస్తారు. భగవంతుడు హిరణ్యకశిపునికి, 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 భగవంతుడు హిరణ్యకశిపునికి. మహారాణి, 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 పెద్ద అనర్థం జరిగిపోయినది. ఏమైనది? రాజకుమారుడు ప్రహ్లాదునికి మరణదండను విధించారు. ఏమిటి? మహారాణి, భగవంతుడు హిరణ్యకశిపుల వారు రాజకుమారుని పర్వత శిఖరం నుండి త్రోసివేయమని ఆజ్ఞాపించారు. అయ్యో ప్రహ్లాద కుమారా! సేనాధిపతి భగవానుని ఆజ్ఞను పాలించడానికి బయలుదేరాడు. వీల్లేదు, వీల్లేదు. పదండి సారథి. ఆగండి! మీరు నా పుత్రుని వధించడానికి వీల్లేదు. మేము అశక్తులం మహారాణి. మేము భగవంతుని ఆజ్ఞను పాలించే తీరాలి. తమరడ్డు తొలగండి. నేను అడ్డు తొలగను. నీ రథమును నా శరీరము పై నుండి ముందుకు నడిపించుము. అడ్డు తొలగు, అడ్డు తొలగు, అడ్డు తొలగు. అశ్వవింతుని మార్గం నుండి అడ్డు తొలగము మహారాణి. లేదు మహారాజా, నా పుత్రునిపై దయ చూపండి. వానిని క్షమించండి. వానిని రాజభవనం నుండి బయటకు పారద్రోలారు. వానిని ప్రాణాలతో